నమస్తే నమస్తే అందరికీ నమస్తే. ఏంటిలా వచ్చారు? మన ఊరికి ఏదైనా సమస్య వచ్చిందా? అందరూ ఒకేసారి వరదలా కొట్టుకొచ్చారు. సమస్య ఊరిది కాదండి, ఎవరి సమస్య వారిది. సరే చెప్పండి. సర్పంచ్ గారు, మన స్కూల్ ముందున్న ఖాళీ స్థలం నాకు తక్కువ ధరకు ఇప్పిస్తే మంచి షాపింగ్ కాంప్లెక్స్ కడతానండి. బడికి ఎవరు ఎలాగా రావటం లేదు, అందరూ ప్రైవేట్ స్కూల్ కి పంపించేస్తున్నారు కదా, ఇంకా బడి ఉంటే పోతే ఏంటి. చూడండి నాయుడు గారు, మీరు పండించే భూమిని రియల్ ఎస్టేట్ చేశారు, చాలా సంతోషం. డబ్బు మీకే కాదండి, అందరికి అవసరమే. కానీ ఆ డబ్బుతో ఏం కొంటున్నాం, దేన్ని నమ్ముతున్నాం అనేది ముఖ్యం అండి. ఇవాళ ఖాళీ స్థానాన్ని మీరు భూమి అనుకుంటున్నారు, కానీ నేను రేపటి తరానికి మార్గం చూపించి ఒక పునాది అనుకుంటున్నానండి. చూడండి, మీరు అక్కడ షాపింగ్ కాంప్లెక్స్ కట్టాలని ప్లాన్ చేస్తున్నారు, కానీ నేను ఆ స్కూల్ గ్రౌండ్ లో ఆడుకునే పిల్లల చిరునవ్వులో మన ఊరి భవిష్యత్తును చూస్తున్నానండి. నాయుడు గారు, మన దగ్గర డబ్బు ఉంది కదా అని ఈరోజు మన పిల్లల్ని కార్పొరేట్ స్కూల్కి పంపిస్తున్నామండి. రేపు పొద్దున్న మన దగ్గర డబ్బు లేనప్పుడు మన పిల్లలకు అక్షరం నేర్పేది ఆ గవర్నమెంట్ స్కూలేనండి. అంతవరకు ఎందుకండి, రేపు పొద్దున్న మన పిల్లలు ఆడుకోవడానికి ఆ స్థలమే ఉందండి. నాకెందుకు అలాంటి పరిస్థితి వస్తా సర్పంచ్ గారు? మీకు నిధి గురించే గాని విధి గురించి తెలియదండి. ఏమండి సీతామహాలక్ష్మి గారు, మీరు మహిళా మండలి అధ్యక్షురాలు, మీరు కబురు పెడితే నేనే వచ్చేవాడు కదండి. మీరు ఆ గౌరవం ఇచ్చినందుకు చాలా సంతోషం అండి సర్పంచ్ గారు. ఏమీ లేదండి, ప్రభుత్వం మహిళా సంఘాలకి కుటీర పరిశ్రమలు పెట్టుకోవడానికి లోన్ శాంక్షన్ చేసింది కదా, అందు గురించని. మా ఆడవాళ్ళకి అంత ఓపిక లేదండి, ఆ నిధులన్నీ మన ఊరికే కదా, ఆ డబ్బులేవో మా అకౌంట్లో వేసండి, ఎవరికి నచ్చింది వాళ్ళు కొనుక్కుంటారండి. నేనైతే బంగారు గాజులు చేయించుకుంటాను, ఆ మిషన్లు టైరింగ్లు మా వల్ల కాదండి. సర్పంచ్ గారు, అమ్మా, మీరు అడుగుతున్నది కేవలం డబ్బు కాదు, మీ కాళ్ళ మీద మీరు నిలబడే అవకాశాన్ని కాలుదనుకుంటున్నారు. చూడమ్మా, చేతికి గాజులు పడితే అందం వస్తుంది, కానీ అదే చేతికి పని కల్పిస్తే మీ కుటుంబానికి ఆకలి తీర్చే ధైర్యం వస్తుందమ్మా. మా ఆడోళ్ళు ఓట్లన్నీ మీకే వేయించాను కదండి సర్పంచ్ గారు, మా రుణం తీర్చుకోండి. చూడండి సీతామహాలక్ష్మి గారు, ఆకలి వేసిన వాడికి ఒక పూట అన్నం పెడితే వాడి కడుపు మాత్రమే నిండుతుందండి. అదే వాడు బతకడానికి ఒక దారి చూపిస్తే వాడి తర్వాత వాడి తరం నిలబడుతుందండి. చూడండి, మీరు అడుగుతున్న నిధులు పనిచేస్తే రేపు పండక్కి పిండి వంటలు వండుకోవచ్చు, కానీ ఎల్లుండి మీ బిడ్డ ఫీజు కట్టడానికి ఆ బంగారం తప్ప సంపాదించుకునే మార్గం ఉండదండి. ఒక్కసారి ఆలోచించండి. ఏంటి స్వరమ్మా, నీ బాధ ఏంటి? అదే అయ్యా, బెల్ట్ షాప్ గురించి పర్మిషన్ ఉండి వచ్చారయ్యా. మా ఊరోళ్ళందరూ 1/2 కిలోమీటర్ వెళ్ళి తాగుతున్నారు కదయ్యా, అదేదో నాకు ఇప్పిస్తే కమిషన్ ఇచ్చుకుంటాను కదయ్యా. నువ్వు ఆడదాని అయ్యుండి సాటి ఆడదాన్ని తాగి తెంపేస్తావమ్మా సూరమ్మా. నేను అమ్మకపోతే వాళ్ళు మానేస్తారా? వాళ్ళు ఎంత దూరం వెళ్ళి తాగుతారు కదయ్యా. ఏంటి కుమారి గారు, బాగున్నారా? ఏంటి నీ సమస్య ఏంటి? నా 2 కొడుకులకి పెళ్లిళ్ళు అయిపోయినాయ్యా, ఉండటానికి ఇల్లు లేవు. మిమ్మల్ని గెలిపించాం కదా, కొంచెం వాళ్ళకిద్దరికి చెరొక ఇల్లు ప్రభుత్వం ద్వారా వచ్చేటట్టు చూడండి అయ్యా, అది కదా నాకు కావాలి. ఆ పేదోళ్ళు ఇల్లు ఎందుకమ్మా నీకు? నాకున్నాయ్యా, నా కొడుకులకి లేవు కదా. ఆ రోజు మీరు వచ్చేటప్పుడు నాకు బిల్డింగ్ పైన పార్టీ జెండా ఎగరేశాను. మీరేమన్నారయ్యా, నన్ను గెలిపించండి, మీకేం కావాలంటే అది చేస్తానన్నారు కదా, కానీ ఇప్పుడు మాట తప్పుతారయ్యా మీరు. ఏంట్రా నీ సమస్య ఏంటి? ఏముందయ్యా, మన కొలపు ఓట్లన్నీ వేసి మిమ్మల్ని నిలబెట్టాం, ఇప్పుడు మీరే నాకు న్యాయం చేయాలి. వీడున్నాడే తక్కువ కులం అమ్మాయిని ప్రేమిస్తున్నాడు, నా మాట వినటం లేదు, నా మీదే తిరగబడుతున్నాడు. ఆడి కోసం నేను జీవితం అంతా చూడండి ఎలాగొన్నాను, ఆడి కోసం బతుకుతున్నాను, ఇప్పుడు ఆడు నా మాట వినటం లేదు, మీరే చెప్పాలి న్యాయం. ఎరా కులం ఉందయ్యా, గుణం కావాలి కదయ్యా, అందుకే ఇష్టపడ్డాను. రంగయ్య, రక్తం ఇవ్వడానికి కులం లేదు, వ్యాపారం చేయడానికి కులం లేదు,
అలాగే సాయం చేయడానికి ఒక కులం లేదయ్యా. మనిషికి కావలసిన కులం కాదయ్యా, గుణం, సంస్కారం. కృష్ణనాయుడు అయ్యా ఏం నీ సమస్య ఏంటి? మరే లేదయ్యా, మన గ్రామంలో రోడ్ కాంట్రాక్ట్ ఉంది కదా, నాకు ఇప్పించండి అయ్యా. మీ కమిషన్ అంతా చెప్తే అలా పడేస్తాను. కృష్ణనాయుడు, పక్కలో నువ్వు వేసిన రోడ్లకి అరగంట వర్షానికే పోయాయ్యా. మరి ఎలా ఇమ్మంటావు ఈ కాంట్రాక్ట్ నీకు? అయ్యా మన కులపోట్లు మీకు దగ్గరుండి గుర్తించాను కదా, మర్చిపోనారా? నాయుడు, ఏ ఒక్క కులపోడు వేసినా నాయకుడు అవడు. అన్ని కులాల వాళ్ళు వేస్తేనే ఆడు నాయకుడు అవుతాడు. అవునా? ఏంటి రాదు, ఏంటి నీ సమస్య? ఏ ఉందయ్యా, మాకైతే రోడ్లేం వద్దు. ఈ రోడ్ల మీద నడిచి నడిచి మాకు అలవాటైపోయింది. ఆ నిధులేదో వస్తున్నా కదా, వచ్చాక పండక్కి జాతరకి మందు ఏర్లే పారాలి. ఏంటి ప్రియా, ఎలా వచ్చావు? ఏం లేదు సార్, నాన్నగారు పెన్షన్ రాయిద్దామని వచ్చాను సార్. అదేంటి, నాన్నగారు హెడ్ మాస్టర్ గా రిటైర్ అయ్యారు, పెన్షన్ వస్తుంది, గవర్నమెంట్ పెన్షన్. మళ్ళీ పెన్షన్ ఏంటి? మాకు సరిపోవట్లేదు సార్, కొంచెం మాకు పెన్షన్ రాయించండి. ఆడపిల్లలు ఉన్నారయ్యా, ఏ ఖర్చులు ఎక్కువ ఉంటాయి కదా, మీరేదో దయచేసి ఆ పెన్షన్ ఏదో చూస్తే. ప్రజా రాజకీయం ఇది మనకు అలవాటైన మయాజాలం. ప్రజా రాజకీయం ఇది లోకం మెచ్చేగా నడివేశం. నాయకుడిని మోసం చేసే నైపుణ్యం మనకుందిరా. వ్యవస్థనే వాడుకునే తెలివితేటలు మనవిరా. తప్పు మనదేరా, ఒప్పుకోక తప్పదురా. ప్రజా రాజకీయం ఇది మనకు అలవాటైన మయాజాలం. ప్రజా రాజకీయం ఇది లోకం మెచ్చేగా నడివేశం. ఈ ఊర్లో సరైన విద్య లేదు, సరైన వైద్యం లేదు, ఈ ఊరు వాళ్ళకి సరైన ఉపాధి లేదు, అసలు ఈ రోడ్లే బాగలేదయ్యా. మరి ఈ ఊరు వాళ్ళు ఏంటయ్యా? నేను నా కుటుంబం బాగుంటే చాలని కోరుకుంటున్నాను. ప్రజల నాయకులు నమ్మేది అభివృద్ధి కోసం కాదు, వాళ్ళ సొంత అవసరాలు తీర్చుకోవడం కోసం, పేదవాడు పథకాల కోసం, మధ్యతరగతి వాడి రికమెండేషన్స్ కోసం, ధనమున్నవాడు అధికారానికి దగ్గరగా ఉండడం కోసం. నాయకుడు ప్రతి ఒక్కడికి అవసరమే, కానీ ఆ నాయకుడు ఓడిపోతే ఆడి చుట్టూ ఒక్కడు కూడా మిగలరు. గ్రామాలంటే అనుబంధాలకి, ఆత్మీయతలకి, మట్టి వాసనకి దగ్గరగా ఉంటాయి అనుకుంటారు. ఈ గ్రామాల్లో చేసే రాజకీయం సిటీలో కూడా చేయలేదు. ఓటు వేసిన రోజున ఒక దేవుళ్ళ చూస్తారు, పని అయిపోయిన తర్వాత కనీసం మనిషిలా కూడా చూడు. గ్రామ రాజకీయాల్లో సిద్ధాంతాలు లేవు, రికమెండేషన్స్, భయాలు, అవసరాలు మాత్రమే ఉన్నాయి. గ్రామం మారాలంటే నాయకుడు మారాలి అంటారు, కానీ గ్రామాలు మారితేనే ఆ రాజకీయాలు మారుతాయి. సర్పంచ్ గారు వెళ్ళొస్తానండి. ఏమిటి సుబ్రహ్మణ్యం గారు, మీరు ఒక్కరే ఉండిపోయారు? నమస్కారం సార్. నమస్తే. నేను స్కూల్ హెడ్ మాస్టర్ చేస్తున్నాను సార్. ఈ స్కూల్లో సరైన సదుపాయాలు లేవు సార్. దయచేసి స్కూల్ కొద్దిగా బాగు చేయండి సార్ పిల్లలకి. తప్పకుండా నేను చూసుకుంటాను, మీరు వెళ్ళండి. సర్పంచ్ గారు, ప్రజలకు విశ్వాసం లేదు సర్పంచ్ గారు. ప్రజల్లో మనం మార్పు కోరుకోవాలి మంత్రి గారు, అది తప్పకుండా వస్తుంది. మన పదవి కూడా 5 ఏళ్లే, మళ్ళీ మనం ప్రజల కాళ్ళు పట్టుకోవాల్సిందేగా. ప్రజా రాజకీయం ఇది మనకు అలవాటైన మయాజాలం. ప్రజా రాజకీయం
మనకుందిరా వ్యవస్థనే వాడుకునే తెలివితేటలు మనవిరా తప్పు మనదేరా ఒప్పుకోక తప్పదురా